దేవుని నామానికి స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఉదయకాల ధ్యానం నాకు ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుగా ప్రార్థనతో మన ఉదయకాల ధ్యానంను ప్రారంభించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, ఈ ఉదయకాలం మందు మా ప్రియులను మామలను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చారు. మీ మాటలను ధ్యానించుచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వదనాలు. దేవుని నామానికి మరి ఒకసారి స్తోత్రములు చెల్లిస్తున్నాను. రెఫర్మేషన్ సిరీస్లో మనం ఆదికాండం గ్రంథం 26వ అధ్యాయం మొదటి 15 వచనాలను గతంలో ధ్యానం చేసి ఉన్నాము. ఈరోజు 16వ వచనం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. అబీమెలెకు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నీవు మాకంటే బాహుబలం గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పాను. 16వ వచనం. ఎందుకు ఇలాగ చెప్పాల్సి వచ్చింది అంటే, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుడు మనలను ఆశీర్వదిస్తేనే మనం గొప్పవారం అవుతాం. మనం ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నాము. అదేం చెప్తుంది అంటే, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. సో వాట్ ఎవర్ వెల్త్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ఫార్చ్యూన్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ప్రాపర్టీస్ వీ హ్యావ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది ఆయన మనకు అనుగ్రహిస్తేనే మనకు ఏదైనా ఉంటుంది. కాబట్టి యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు, గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు గొప్పవాడయ్యాడు, తర్వాత మిక్కిలి గొప్పవాడయ్యాడు. కాబట్టి చాలాసార్లు దేవుడు మనలను ఇహలోక సంబంధమైన ఈ వెల్త్తో లేదంటే సంపదతో ఆశీర్వదిస్తాడు. ఇది అందరి విషయాల్లో ఒకటే అవుతుంది అని మనం చెప్పడానికి లేదు. కరిస్మాటిక్ ప్రీచర్స్ చెప్తున్నట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పుట్టించాడు. You will not have any grief at all. Nothing will be against you. నీకు వ్యతిరేకంగా ఏది కూడా ఈ లోకంలో ఉండనే ఉండదు. నీవు విజయోత్సాహంతోనే జీవిస్తావు, నీకంటూ ఏ బాధలు కష్టాలు ఉండవు అని చెప్పేటువంటి ఆ బోధలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన బోధలే. కనుక మనలను దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించినట్లు, దేవుడు మనకు అనుగ్రహిస్తే అనుగ్రహించినట్లు, దేవుడు మనకు ఇవ్వలేదా అది దేవుని యొక్క చిత్తమే. కాబట్టి ఆయన he blesses his believers with the earthly things also. రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో సొలొమోన్కి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని చెప్పాడు. బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించినప్పుడు 3వ అధ్యాయం 4వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనికి సెలవీయగా, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విసర్జించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకియుటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు
న్యాయం తీర్చగలవాడెవడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం దయచేయము అని అడిగినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను, మనం అడిగేది అవే, దీర్ఘాయువు కావాలి, ఐశ్వర్యం కావాలి, మనకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఫెసిలిటీస్ కావాలి అని అడుగుతాం. దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని కూడా నీవు అడగలేదు. న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగావు. కాబట్టి నీకు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని ఇస్తున్నాను. దీంతో పాటుగా ఐశ్వర్యము ఘనత ఇమ్మని నీవు అడగలేదు, అయినా కూడా నేను దానిని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. సో వెల్త్ అనేది దేవుడు అనుగ్రహించేది. దేవుడు ఇచ్చిన దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు కలిగిన వారంగా నమ్మకస్తులంగా జీవించాలి. సో ఇక్కడ 15వ వచనంలో అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావిలన్నింటినీ కూడా ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసేశారు. సాధారణంగా మనం ఆలోచిస్తే ఏంటిది ఇలా చేశారు అని చెప్పి మనం కయ్యానికి కాలు దువ్వే వారంగా ఉంటాం. ఈ హలోక సంబంధమైన వారైతే ఇదే విధంగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన వారికి ఈ లోక సంబంధమైన వారికి వ్యత్యాసం ఏంటి? అందరితో కూడా మనం కలిసి మెలిసి ఉండాలి, సమాధానంగా జీవించాలి. కాబట్టి మనం ఎవ్వరి మీద కూడా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. సమస్తం కూడా దేవుడే చూసుకుంటాడు అనేది దేవుని బిడ్డల యొక్క ఆలోచనగా ఉండాలి. దేవుని బిడ్డల ఆలోచనగా ఉండాలి. సో అబీమెలెకు నెక్స్ట్ వచ్చి అంటున్నాడు, నీవు మాకంటే బలం గలవాడు అయిపోయావు, కాబట్టి మా యొద్ద నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటున్నాడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సో ఇటువంటి ఘర్షణ వాతావరణంలో జీవించడం మంచిది కాదు అని చెప్పి అబ్రహాము కూడా ఏం చేశాడు, తనకును తన ఆస్తి తర్వాత లోతు యొక్క ఆస్తి రెండు కూడా ఎక్కువగా అయిపోయాయి. అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టింది. అప్పుడు అబ్రహాము లోతును పిలిచాడు. ఏమంటున్నాడంటే, ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా అని లోతుతో చెప్పగానే వారిద్దరూ ఆ విధంగా వారికి ఉన్న డిస్ప్యూట్ని రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవ్వకుండా సెటిల్ చేసుకున్నాడు సమాధానపూర్వకంగా అబ్రహాము. ఇక్కడ కూడా ఇస్సాకు అదే ఫుట్ స్టెప్స్ ఆఫ్ అబ్రహాంని ఫాలో అవుతూ ఉన్నాడు. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. కొంత దూరం వెళ్ళి అక్కడ నివసించాడు. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. ఒక టచ్ స్టోన్, గీటు రాయి, టచ్ స్టోన్ అంటాం ఇంగ్లీష్లో. టచ్ స్టోన్ ఫర్ నోవింగ్ ద విల్ ఆఫ్ గాడ్ కెన్ బి సర్కమ్స్టాన్సెస్. చాలాసార్లు పరిస్థితులు మనకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియపరుస్తాయి. సో ఇసాకుకి ఇక్కడ నేను ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు అని అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ లోయలోనికి వెళ్ళి గుడారాలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు 18వ వచనంలో తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అబ్రహాంతో ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత అబీమెలెకు 21వ వచనంలో 21వ అధ్యాయంలో నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను చేతపుచ్చుకోవాలని చెప్పి అక్కడ వారిద్దరూ కూడా ప్రమాణం చేసుకున్నారు. ఆ బావులను వచ్చినటువంటి డిస్ప్యూట్ వచ్చినప్పుడు. అయితే అబ్రహాం చనిపోయిన తర్వాత ఆ బావుల్ని ఫిలిష్తీయులు మోసేశారు. వాటిని మట్టి పోసి మోసేశారు.
అటువంటి ఆ బావులను తిరిగి త్రవ్వించాడు ఇస్సాకు. తవ్వించి తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున వాటికి తిరిగి అదే పేర్లను పెట్టాడు. అవి సమాధాన బావి అని, దేవుని యొక్క శక్తి అనే బావి, కృపా బావి, లేకపోతే జ్ఞాన బావి, ట్రాన్స్ఫర్మేషన్ బావి అని చెప్పి, అనగా మార్పునకు సంబంధించినటువంటిది అని, ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిందని, ఇలాగా కొన్ని పేర్లు బహుశా పెట్టుండొచ్చు. అయితే ఏం జరిగిందంటే, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, వారు ఏం చేస్తున్నారు, జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలిహించినందున ఆ బావికి ఎషెకు అను పేరు పెట్టాడు. వాళ్ళకి కలహం జరిగింది. కలహం వలన ఏం జరిగింది అని అంటే, ఇస్సాకు దానికి ఎషెకు అని పేరు పెట్టాడు. ఎషెకు అంటే జగడమాడడం అని, ద వెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని దానికి పేరు మార్చాడు. అది సమాధాన బావి అని పెట్టుండొచ్చు బహుశా, దానికి ఇప్పుడు ఎషెకు అని పేరు పెట్టాడు. సరే, అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనక షిత్నా అని పేరు పెట్టాడు. అంటే విరోధం అని పేరు పెట్టాడు. వారికి ఈ బావి విరోధాన్ని కలిగించింది కాబట్టి దీనికి విరోధం అని పేరు పెట్టాడు. సో 2 బావులు తవ్వారు. ఆ 2 బావుల దగ్గర జగడం వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళి కొంచెం దూరం ఇంకొక బావి తవ్వించాడు. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మాకు ఎడము కలుగ చేసి ఉన్నాడు, అంటే హీ గేవ్ అస్ ఎ రూమ్, మాకు కొంచెం సమాధానాన్ని ఇచ్చాడు వీళ్ళతో కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుము అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోత్ అంటే ఎడము అని, గ్యాప్ అని, లేదంటే రూమీనెస్. ఈ విధంగా దేవుడు ఇస్సాకు నాకు ఘర్షణ వాతావరణంలో ఉండటం ఇష్టం లేదు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి. కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ బావిని విడిచిపెట్టేసి ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ బావులు అనేవి అన్నింటికీ కూడా దేవుని యొక్క యేసు ప్రభువు నాకు సంకేతంగా ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఇస్ థర్స్టీ కమ్ టు మీ అండ్ డ్రింక్ అని యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనాలలో ఆ పండుగ మహాదినమున యేసు ప్రభువు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటించి ద లివింగ్ వాటర్ షల్ ఫ్లో అని చెప్తూ ఉన్నాడు 7వ అధ్యాయంలో యోహాను సువార్త 7:37-39లో 7వ అధ్యాయం. ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇదే వెల్స్ దగ్గర 2 సార్లు బావుల దగ్గర హాగరుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, అలాగనే 21వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు సమరయ స్త్రీని కూడా అదే ఒక బావి దగ్గర కలుసుకున్నట్లుగా మనం చూస్తాము యోహాను సువార్త 4వ అధ్యాయంలో. సో ఈ బావి దగ్గర దేవుడు కలుసుకున్నాడు. అట్లనే ఈ జెనసిస్ చాప్టర్ 26లో బావులు అని అనగానే he might not have realized that the Lord is directing him in the right way. సరి అయిన మార్గంలో ప్రామిస్డ్ ల్యాండ్ వైపు నడిపిస్తున్నాడన్న సంగతి ఐజాక్కు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఆ జగడమాడేటువంటి ఆ పరిస్థితి నుంచి, కాన్ఫ్లిక్ట్స్ నుంచి, విరోధుల దగ్గర నుంచి కొంచెం ఎడమ కలుగు చేసి ఇక్కడకు తీసుకొని వచ్చాడు. అయితే ఈ 23వ వచనంలోనికి వచ్చేసరికి
ఇసాకు యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పును చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా అతన్ని ఇబ్బంది పెట్టట్లేదు. అక్కడి నుండి బెయేర్షెబాకు వెళ్ళిపోయాడు. రెహబోతు దగ్గర ఏమీ ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా తాను అక్కడి నుంచి బయలుదేరి బెయేర్షెబా దగ్గరకు వెళ్ళాడు. బెయేర్షెబా దగ్గరికి దేర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ థింకింగ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఐజక్. కాబట్టి బెయేర్షెబా దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? దిస్ ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ప్లేస్. మనం అబ్రహాం యొక్క జీవితంలో చూసినప్పుడు కొన్ని ఆల్టర్స్ని కట్టినట్టుగా మనం చదువుకుంటాము. గాడ్ అగైన్ కన్ఫర్మ్స్ హిస్ ప్రామిస్ టు ఐజక్ హియర్ ఇన్ verse 24. ఏడు బలిపీఠాలను గురించి మనం ఈ ఆదికాండం గ్రంథంలో చదువుకుంటాం. నోవాహు 8వ అధ్యాయం 20వ వచనంలో జలప్రళయం తర్వాత యెహోవా కోసం ఒక బలిపీఠాన్ని కట్టాడు అని మనం చదువుకుంటాము. అది మొట్టమొదటి బలిపీఠం. రెండవదిగా అబ్రహాము 12వ అధ్యాయం 8వ వచనంలో బేతేలుకు ఆయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అని రెండవ బలిపీఠం గురించి చదువుకుంటాం. మూడవది 13వ అధ్యాయంలో 3-4 వచనాలలో కూడా అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం దగ్గరకు తిరిగి వచ్చాడు, దానిని పునరుద్ధరించినట్టుగా చూస్తాము. 13వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గర దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇది 4వ బలిపీఠం. 5వది 22వ అధ్యాయంలో ఇసాకును బలి ఇవ్వడానికి 22 వచనంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత మనం ఇక్కడ ఇసాకు కట్టినటువంటి బలిపీఠాన్ని చూస్తూ ఉన్నాము. 25వ వచనంలో యాకోబు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. So building an altar is having an intimate relationship with God. దేవునితో మనం అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండటానికి సాదృశ్యంగా ఉంటుంది బలిపీఠం కట్టడం అనేది. We must show gratitude in our lives in order to keep away from sin. ఇంతకుముందు ఇసాకు పాపం చేశాడు. ఇదే అధ్యాయం మొదటి భాగంలో గెరారులోనికి వచ్చినప్పుడు తన భార్యను గురించి ఒక అబద్ధం చెప్పాడు. అయితే దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనం అపనమ్మకస్తులమైనా కూడా తాను మనకు తన యొక్క స్వభావానికి విరోధంగా ఏమాత్రము ఎప్పుడునూ ప్రవర్తించేవాడు కాడని నిరూపించడానికి ఇసాకును ఆశీర్వదించి 100 ఫలాన్ని అనుగ్రహించాడు. అంతకంతకు అభివృద్ధి పొందేలాగా గొప్పవాడయ్యేలాగా చేశాడు. ఆయనకు గొర్రెల ఆస్తిని గొడ్ల ఆస్తిని ఇచ్చాడు. అయితే ఆ తర్వాత తాను బావులను త్రవ్వుకుంటూ వస్తూ ఉన్నాడు. 3 బావుల్ని తవ్వినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ యూదులైన వారు ఏమంటారంటే ద ఫస్ట్ టెంపుల్ వాజ్ బిల్డ్ బై సోలమన్. మొదటి దేవాలయము సోలమన్ చేత కట్టబడింది. అది కంటెన్షన్ అనగా ఇక్కడ మనం చదువుకున్నాం కదా, జగడం అని అంటే షిత్నా ఎషేకు అని చదువుకున్నాం. ఎషేకు. సో దేర్ వాజ్ కంటెన్షన్ విత్ ద బాబిలోనియన్స్ అండ్ ద బాబిలోనియన్స్ డిస్ట్రాయిడ్ ద టెంపుల్. ఆ మొట్టమొదటి దేవాలయాన్ని బబులోనియులు వచ్చి పాడు చేసేసారు, నాశనం చేసేసారు. రెండవ దేవాలయమును ఎప్పుడైతే వెనుకకు తిరిగి వచ్చారో బబులోన్ నుంచి, అప్పుడు యూదులు కట్టినటువంటి దానిని రోమన్స్ హాస్టిలిటీతో నాశనం చేసేసారు. అనగా వారికి విరోధమైన స్వభావం లేదంటే షిత్నా కలిగింది కాబట్టి వారు దానిని నాశనం చేశారు. అయితే ద థర్డ్ టెంపుల్ ఇస్ గోనా బి బిల్ట్ బై మెస్సయ్యా. ఆయన మెస్సియాగా యేసు ప్రభువు కట్టబోయేటువంటి టెంపుల్ లేదంటే కట్టేటువంటి టెంపుల్
అది ఎప్పటికీ కూడా నాశనం చేయబడదు. మనమే ఆయన యొక్క ఆలయంగా ఉన్నాము. కాబట్టి ఆయనను మనం కలిగిన వారంగా ఉన్నట్లయితే ఈ దేవాలయాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. దేవుడే మనలను కాపాడగలిగేవాడు అని మనం ఈ టెంపుల్ యొక్క సాదృశ్యం, వెల్స్ యొక్క సాదృశ్యాన్ని టెంపుల్స్తో పోల్చి మనం చదువుకోవచ్చు. కాబట్టి దేవుడు మన యొక్క సమస్యలను దూరపరిచి ఆయన మనకు సహాయం చేస్తాడు అని తెలుసుకున్నప్పుడు మనం ఆయన దగ్గరకు రావటం కాదు, ఆయన దగ్గరకు మనం వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మన సమస్యలను పరిష్కరిస్తారో దానిని మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ అబ్రహాము తవ్విన బావులన్నింటినీ కూడా మరలా ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే వాటిని తిరిగి తవ్వించాడు. ఆ తర్వాత యెషెకు బావి, షిత్నా బావి, రెహబోతు బావి, ఈ మూడింటిని కూడా ఇస్సాకు తవ్వించాడు. అయితే ఇక్కడెక్కడ కూడా ప్రార్థన చేసి బావులను తవ్వినట్టుగా మనం చూడట్లేదు. కానీ ఎప్పుడైతే బెయేర్షెబాకు వచ్చాడో ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. సో when we are moving toward the promised land, he creates the circumstances, or he creates problems in our lives, or he brings temptations in our lives, so that we will be going ahead toward the promised land. వాగ్దాన భూమి వైపు మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళడానికి పరిస్థితులను ఆయనే క్రియేట్ చేస్తాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ దేవుని చిత్తం లేకుండా వచ్చినాయి అని మనం అనుకోకూడదు. బహుశా ఇస్సాకుకు అప్పుడు అర్థం కాలేదేమో, ఏంటి వీళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారు అని. అయితే సరే పోనీలే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని మనకు కీర్తనల గ్రంథంలో చదువుకుంటున్నామే. అలాగా 133వ కీర్తనలో చదువుకుంటాం. అలాగా హీ వాజ్ మేకింగ్ పీస్ విత్ ఎవ్రీ వన్. రోమాపత్రిక 12వ అధ్యాయం కూడా అదే చెప్తుంది. శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి అని 12:18 చెప్తుంది. ఈ ప్రిన్సిపల్ని ఐజాక్ ఫాలో అయ్యాడు. అయితే ఇక్కడ ఈ బావుల్ని తవ్వినప్పుడు తాను ప్రార్థించలేదు, కానీ ఈ 24వ వచనంలో 25వ వచనంలోనికి వచ్చేసరికి తాను ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టాడు అనేది మనం చూస్తున్నాం. అక్కడ బెయేర్షెబాకు వెళ్ళాడు. రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అని తన యొక్క ప్రామిస్ని రీఇటరేట్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే తను వెళ్ళవలసినటువంటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ దిశగా వెళ్ళాడు కాబట్టి, తన తండ్రి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చాడు కాబట్టి, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాడు. అప్పుడు చూడండి, ప్రార్థించి దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఇస్సాకు దాసులు బావిని తవ్వారు. దట్ ఈస్ ద వెల్ దట్ బ్రింగ్స్ ద లివింగ్ వాటర్. యేసు క్రీస్తు ప్రభు నాకు సాదృశ్యంగా ఉంది. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన దప్పిక తీర్చడానికి జీవజలాన్ని అనుగ్రహిస్తాడు. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతను అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరార్ నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇంతకుముందేమో గెట్అవుట్ అని చెప్పారు 16వ వచనంలో. మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో అన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడేమో వాళ్ళే ఈయన దగ్గరకు వచ్చారు. అంతటా వారే వచ్చి ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చారు అని అడిగాడు. ఎందుకు వచ్చారు మీరు? నన్ను వెళ్ళిపోమన్నారు కదా అని అంటే, వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనక. ఇది దేవుని బిడ్డలను గురించి అన్యులైన వారు ఇవ్వవలసిన సాక్ష్యం.
మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, మేము చూచాం కాబట్టి మీ దగ్గరకు వచ్చాము. 21వ అధ్యాయంలో కూడా అబ్రహాము దగ్గరకు ఇప్పుడున్న అబీమెలెకు తండ్రి, బహుశా తండ్రో మరి ఆయన తాతగారో తెలియదు, కానీ ఆ రాజు అబ్రహాం దగ్గరికి వచ్చి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక, దే షుడ్ నో, the Gentiles should know that the Lord is with us. దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి దానిని ఇతరులు గమనించగలిగితే అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కానీ ఏమయ్యా ఇట్లా చేసావేంటి, నువ్వు మా మీదకి పాతకం తీసుకొస్తావా, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఇలాగ మమ్మల్ని ఎందుకు చీట్ చేశావు అని అబీమెలెకు అబ్రహాంతో అన్నాడు, అలాగనే ఇస్సాకుతో అన్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి తనతో దేవుడున్నాడన్న సంగతిని వారు గమనించారు. అనగా మాకును మీకును మధ్యన ఒక ప్రమాణం ఉండాలి అని చెప్తున్నాడు. సో we want to make a covenant with you. ఒక ప్రామిస్ చేసుకుందాం మనం, మీరు మేము ఒకటే అన్న ఉద్దేశంతో, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసేది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందాం అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు అనిరి. సో వీరు పీస్ మేకర్గా ఐజాక్ని ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దే షల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అందుకే అబీమెలెకు ఐజాక్ దగ్గరకు శాంతి ఒప్పందం చేసుకోవడానికి వచ్చాడు. మరి అసలైతే ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు కదా. అలాంటప్పుడు ఏ విధంగా వారిని మనం రిసీవ్ చేసుకోగలుగుతాము, మనం ఎలాగా వారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండగలుగుతాము అని మనం అనుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు అంటాడు 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, టెండర్ హార్టెడ్గా, నాట్ హార్డ్ హార్టెడ్. దేవుని బిడ్డలైన వారు టెండర్ హార్టెడ్గా ఉంటారు, కరుణాహృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. దేవుడు మనల్ని క్షమించాడు కదా, మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. మీరును ఒకరిని ఒకడు క్షమించుకొనడి. అందుకే ఐజాక్ వారిని క్షమించాడు. మనకు ప్రావర్బ్స్లో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో 19:11 ఏమని రాయబడి ఉంటుందంటే, 19:11, ఒకని సుబుద్ధి, ఒకని డిస్క్రిషన్, సుబుద్ధి అంటే డిస్క్రిషన్, వానికి దీర్ఘశాంతం నిచ్చు. దీర్ఘశాంతం కావాలి, తొందరపాటు కాదు కావాల్సింది, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి దేవుని బిడ్డలైన వారికి. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పు చేశాడు, పొరపాటు చేశాడు అబీమెలెకు, అయినప్పటికీ కూడా నీవు దానిని క్షమించగలిగితే అది మనకే ఘనతగా ఉంటుంది. ఇంకొక మాట కూడా చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. చెప్పడానికి బాగానే ఉందండి, ఇది మీకు వస్తేనే కానీ మీకు తెలియదు, తన వరకు వస్తే కానీ తెలియదు అని అంటారు కదా. బాగానే చెప్తున్నారే, ఇది ప్రాక్టీస్ చేయడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అంటే, దేవుడే మనం ప్రేమను ధరించుకున్న వారంగా ఉండునట్లుగా సహాయం చేస్తాడు. ఆయన మనలను క్షమించాడు, అందుకే మనం ఇతరులను క్షమించాలి. సో ఇలాగా అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకున్నారు. ఇస్సాకు వారిని సాగనంపాడు, అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిపోయారు.
ఆ దినమందే ఇస్సాకు దాసులు తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి, ఎక్కడ ఒక బావిని తవ్వారు కదా, ఆ బావిని తవ్వారు కదా, ఆ బావిలో ఇప్పుడు 25 చివరిలో తవ్వారు. వారు వచ్చి చెప్తున్నారు, మాకు నీళ్లు కనబడినవి అని చెప్పారు. దిస్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దే సా ద లివింగ్ వాటర్. యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు. ఆయన సమాధానకర్త కనుక ఆ సమాధానకర్త అయిన దేవుడు మన హృదయములలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి దానికి, ఆ నీళ్లు కనబడిన బావికి షెబా అని పేరు పెట్టారు, అనగా ప్రమాణం అనే పేరు. ద వెల్ ఆఫ్ ఓత్ అని అక్కడ దానికి పేరుని పెట్టి, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయర్ షెబా అని ఇక్కడ చెప్పబడుతుంది. అలాగా ఆ వెల్ ఆఫ్ కంటెన్షన్, ఆ వెల్ ఆఫ్ ఎన్మిటీ, అక్కడి నుంచి వెల్ ఆఫ్ రెహబోత్ నుంచి దేవుడు వారిని ఒక ప్రమాణపు బావి దగ్గరకు నడిపించాడు. దేవుడు ఈ విధంగా మనలను తృప్తిపరిచేవాడు. షెబా అనంటే వెల్ ఆఫ్ ఓత్ అని, లేదంటే తృప్తినిచ్చేటువంటిది అని. ఎనిమీస్ విల్ సీక్ యువర్ ఫేవర్ అండ్ గ్లోరిఫై ద లార్డ్ అని దీనికి గుర్తుగా ఉంటుంది. అయితే ఇక్కడ 34-35 వచనాలలో ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు, దీని కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సబ్జెక్ట్. అయితే పరిశుద్ధాత్ముడు రాయించాడు ఇక్కడ, హిత్తీయుడైన బెయరి కుమార్తెయగు యహోదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాషమతును పెండ్లి చేసుకున్నాడు. ఫైనల్గా ఐజక్, రెబకా ఏమో దేవునితో నడుస్తూ ఉంటే ఏశావు మాత్రం దేవునితో నడవట్లేదు. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు నాకు వివాహం జరిగింది. ఇక్కడ 40 సంవత్సరాల వయసులో ఏశావు వివాహం చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 40 అని అంటే అది ట్రయల్స్కి, టెస్ట్స్కి సంకేతంగా ఉంటుంది, పరీక్షకు సంకేతంగా ఉంటుంది. ఇస్సాకేమో తన యొక్క భార్య కోసం ఎదురు చూచేటువంటి వానిగా దేవుడు అపాయింట్ చేసిన స్త్రీని తీసుకొని రావడానికి అవకాశం ఇచ్చాడు, ఆపర్చునిటీ ఇచ్చాడు, తండ్రి మాట విన్నాడు. అయితే కాంట్రాస్ట్గా చూస్తే ఏశావేమో తన పితరుడైన లామేకు యొక్క పద్ధతిలో వెళ్తూ ఉన్నాడు. లామేకుని గురించి 4వ అధ్యాయం 19వ వచనంలో చదువుకుంటాము. అతను ఒక పాలిగమిస్ట్, అనగా ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకున్న వారిని పాలిగమిస్ట్ అంటారు. ఏసావు 2 వివాహం చేసుకున్నాడు. జూడిత్ని, తర్వాత బేస్మస్ని, వీరిరువురిని వివాహం చేసుకున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పొత్తు అని అంటూ ఉన్నది దేవుని యొక్క వాక్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14లో. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 22:10లో కూడా ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు, అన్ఈక్వల్ యోక్ అనేది ఉండకూడదు అని. ఇస్సాకు అయితే తన యొక్క జీవితంలో స్పిరిచువల్గా నడుస్తున్నాడు, కానీ తన బిడ్డల యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసిన వానిగా ఉండలేదు. ప్రావర్బ్స్లో మనం చదువుకుంటాం 22:6లో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. అలాగనే తిమోతికి రాస్తున్న పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, అధ్యక్షులుగా ఉండగోరేటువంటి వారు సంపూర్ణ మాన్యత కలిగి, అనగా ఫుల్ డిగ్నిటీ కలిగిన వారిగా, తమ పిల్లలను మేనేజ్ చేసుకోగలిగిన వారిగా, ఇంటి వారిని బాగుగా కంట్రోల్ చేసేవారిగాను ఉండాలని రాయబడి ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితి ఇస్సాకు జీవితంలో కనిపించట్లేదు. తాను వేటాడి మాంసం తీసుకొస్తున్నాడు కాబట్టి ఇస్సాకు ఏశావును ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే రెబకా మాత్రం యాకోబుని ఇష్టపడుతూ ఉంది. ఈ విధంగా డిఫరెన్సెస్ వచ్చేసాయి. వీరు ఏశావు యొక్క భార్యలు ఇస్సాకుకు రెబకాకు మనోవేదన కలుగజేశారు.
ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే మన కుటుంబాలను సంపూర్ణ మాన్యతతో స్వాధీనపరచుకొని, పిల్లలను స్వాధీనపరచుకొని, ఇంటి వారిని బాగుగా ఏలే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క నామానికి మనం మహిమ తీసుకొచ్చే వారంగా జీవిస్తాము. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం. శక్యమైతే ప్రతి ఒక్కరితో కూడా మేము సమాధానం కలిగిన వారంగా ఉండినట్లు సహాయం చేయండి. క్రీస్తు మామను క్షమించిన ప్రకారం ఇతరులను మేము క్షమించినట్లుగా మాకు సహాయం చేయండి. అలాగనే మా కుటుంబములను, పిల్లలను బాగుగా మేము స్వాధీనపరుచుకునే వారంగా, సంపూర్ణ మాన్యత కలిగిన వారంగా జీవించుటకు మా కుటుంబాలకు, పెద్దలకు సహాయం అనుగ్రహించమని, మేము నేర్చుకున్న ఈ పాఠములను మా జీవితంలో అప్లై చేసుకున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు.